Okay. Okay. Is it okay, all of you? Okay, sir. Okay. Sorry for. Yes, sir. ఓకే. ఈ ఈ డిజిటల్ వోల్టమీటర్స్ మనకి ఎలా ఉపయోగపడతాయమ్మా? ఈ డిజిటల్ వోల్టమీటర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం డిజిటల్ వోల్టమీటర్స్ లో రిజల్యూషన్ కాన్సెప్ట్ అని ఉంటుంది. అది మనకి సిలబస్ లో స్పెసిఫిక్ గా చెప్పలేదు. బట్ అది మనం నేర్చుకోవాల్సి వస్తుంది తర్వాత మనం. ఆ రిజల్యూషన్స్ గురించి ఎలా ఉంటాయి, ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో వాట్ ఈస్ డివిఎం అని చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. తర్వాత మనకి తర్వాత బాగా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి సిఆర్ఓ ఎక్కువ యూజ్ అవుతుంది. ఎస్పెషల్ గా ఫైనల్ ఎగ్జామ్స్ లో సిఆర్ఓ అనేది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సిఆర్ఓలో లిసాజియస్ ప్యాటర్న్ అని ఉంటుంది. ఐ థింక్ ద ఎల్ఈస్ వినే ఉంటారు. మేబీ రెగ్యులర్స్ కూడా ఈడిసి టెస్ట్, ఈడిసి ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, దాని బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లో 2-1 లో కూడా చూసే ఉంటారు సిఆర్ఓ గురించి. అక్కడ ఉన్న సిఆర్ఓ బ్లాక్ డయాగ్రామ్ తో పాటు మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం అంటే అడిషనల్ గా ఈ మెజర్మెంట్స్ యూనిట్ లో అక్కడ ఉన్నది మాక్సిమం నేర్చుకుంటూ దాంతో పాటు మనం సిఆర్ఓలో లెసాజిస్ ప్యాటర్న్ మీద చెప్తాం. లెసాజిస్ ప్యాటర్న్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు ఫైనల్ ఎగ్జామ్స్ లో. సో అది మనకి ఇంపార్టెంట్. సో డివిఎం అంటే మొత్తం ఐ విల్ డిస్కస్ ఆల్ ది థింగ్స్ ఇన్ ది యూనిట్ 5. ఐఎమ్ లెఫ్ట్ ఏది కూడా లెఫ్ట్ చేయను, అన్ని టాపిక్స్ చెప్తాను. బట్ నేను అనేది ఏంటంటే సిఆర్ఓ అండ్ డివిఎం మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో రిమైనింగ్ నాట్ ఇంపార్టెంట్ అంటే రిమైనింగ్ ఇంపార్టెంట్ ఫర్ అదర్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్స్ లో. నేను చెప్పేది గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ డివిఎం సిఆర్ఓ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అదర్ కాంపిటేటివ్ లైక్ జెన్కో, ట్రాన్స్కో అండ్ అదర్ ఎగ్జామినేషన్ దీస్ ఆర్ ది వెరీ థింగ్. క్యూమేటర్స్ కానీ అలాంటి ఇస్తాడు. బట్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం డివిఎం సిఆర్ఓ. So let us start this first topic of this unit as per the syllabus, that is called DVM, digital voltmeter. So what is the main purpose of the digital voltmeter is here. I'm not sharing anyone, sharing చేస్తలేదు, జస్ట్ ఐ మోడల్ చెప్తున్నాను, తర్వాత షేర్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఈ డిజిటల్ వోల్టమీటర్స్ అనేవి ఏంటంటే మనకి దీస్ ఆల్సో యూజ్ ఇట్ టు మెజర్ ది వోల్టేజెస్. ఇవి ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. It is a digital instrument. Generally basically the instruments are actually primary instrument and secondary instrument and cheptunnam. At the same time it is also having analog instrument and digital instruments. So DVM comes under there are second category that's called digital instrument category లోకి వస్తుంది. సో ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ అనేవి ఏం చేస్తావంటే ఏదైనా అనలాగ్ వోల్టేజెస్ కానీ, ఈ డివిఎంస్ ఏం చేస్తాయంటే అనలాగ్ వోల్టేజెస్ కానీ, ఏసీ వోల్టేజెస్ కానీ, లేదంటే డీసీ వోల్టేజెస్ కానీ తీసుకుని ఇన్పుట్స్ కింద మనకి మెజర్ చేస్తాయి. మెజర్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ నార్మల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ ఐ కవర్ పివిఎంసి, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ కానీ, మూవింగ్ ఐర్ ఇన్స్ట్రుమెంట్ కానీ, అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ అదర్వైజ్ వాట్ మీటర్స్, ఏ మీటర్స్ చూసినా అవన్నీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకు అనలాగు? మనం ఏదైతే మెజర్ చేయాలనుకున్నాం ఆ మెజర్ చేసిన క్వాంటిటీని ఆ పర్టికులర్ మీటర్ ఇచ్చినప్పుడు ఆ మీటర్ ఏం చేస్తుంది, ఇట్ షోస్ in the deflection with the help of the pointer. That's what is an analog instrument. But in the DVMs, what happened is it shows the reading in a digital readout. ఏదైతే నువ్వు మెజర్ చేద్దాం అనుకున్నామో ఆ వాల్యూ మనకి పాయింటర్ నుంచి చూపించింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్ రీడౌట్. అంటే డిజిటల్ రీడౌట్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్ మే బి డిజిటల్ డిస్ప్లే ఆర్ ఇట్ మే బి సమ్ న్యూమరికల్ కౌంట్ వాల్యూస్, కౌంట్ 1 2 3 4 లైక్ దట్. సో ఇట్ కెన్ బి కౌంటబుల్ ఆర్ ఇట్ మే బి డిస్ప్లే. ఇట్స్ కాల్డ్ డిజిటల్ రీడౌట్స్ అంటాం. సో ఇలాగ మనకి ఈ డిజిటల్ వోల్టమీటర్స్ అనేవి మనకి ఏం చేస్తాయంటే ఏదైనా అన్నోన్ వాల్యూ ఆఫ్ అనలాగ్ వోల్టేజెస్ కానీ, ఎస్పెషల్లీ డీసీ వోల్టేజెస్ కానీ, ఏసీ వోల్టేజెస్ కానీ తీసుకుని దాన్ని మెజర్ చేస్తాయి. మెజర్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ మనకి ఎలా కనిపిస్తుంది అంటే డిస్ప్లేలో కనిపిస్తుంది, లేదా న్యూమరికల్ నెంబర్స్ లో కనిపిస్తుంది. కౌంటబుల్, కౌంట్ 1 కౌంట్ 3 అండ్ దెన్ సమ్ క్యాలిక్యులేషన్స్ అగైన్ బ్యాక్ టు డిస్ప్లేకి ఇచ్చి చేస్తాం. సో దట్ ఈస్ ద థింగ్. So here, before going to actual syllabus of the topic, just discuss about what is the diagram of DVM. Actually, మనకి బ్లాక్ డయాగ్రామ్ DVM అనే సిలబస్ లో లేదు, మనకి డైరెక్ట్ గా DVM టైప్స్ లోకి వెళ్ళిపోవచ్చు. బట్ యాక్చువల్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ DVM చెప్పాలంటే అసలు బ్లాక్ డయాగ్రామ్ గురించి తెలియకుండా DVM లోకి వెళ్ళగలదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అసలు DVM అంటే ఏముంటుంది, అసలు DVM లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత సిలబస్ లో ఏమి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఐ విల్ షేర్ హియర్. This is the block diagram of the digital voltmeter. This is the block diagram of digital voltmeter. Here, this block diagram, the digital voltmeter consisting of main components are attenuator and ADC and counter and digital readout. Let us go through the one by one here. Suppose I want to measure the certain voltage. For example, I want to measure the 20 volts AC sinusoidal input voltage with the help of the digital voltmeter. Let us assume that we are assuming that
some 20 volts AC voltage is given to the motor. So what is the kind of nature of sinusoidal voltage? మీకు తెలుసు, it is a continuous fashion, it is analog signal. ఆల్రెడీ సిగ్నల్ సిస్టమ్ లో కూడా చెబుతారు సైనసాయిడల్ సిగ్నల్ ఉంది, అది సైనసాయిడల్ సిగ్నల్ ఎలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టైం ఇట్ వేరింగ్, therefore it is a sinusoidally varying in nature. So that is called analog signal. But I'm using the digital voltmeter. But digital voltmeter అంటే మరి డిజిటల్ అంటే ఏంటి, అది డిసి వోల్ట్ డిజిటల్ వాల్యూస్ మాత్రం తీసుకుని కౌంట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఏం చేయాలి, ఆ వచ్చిన అనలాగ్ వాల్యూని డిజిటల్ లో కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసి మెథడ్ చేయాలి, అది ఫస్ట్ థింగ్. ఒకవేళ ఇన్పుట్ డిసి వోల్టేజ్ ఉందనుకోండి, డైరెక్ట్ గా ఏం చేస్తాం మనం దాన్ని కూడా డిజిటల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుని, అంటే ఏదైనా ఇన్పుట్ ఉండొచ్చు మనకి, ఏ నేచర్ లో ఉండొచ్చు, అనలాగ్ వోల్టేజ్ ఏసీ ఉండొచ్చు లేదా డిసి ఫామ్ లో ఉండొచ్చు. బట్ ఏది ఏసీ వోల్టేజ్ ఉన్నా డిసి వోల్టేజ్ ఉన్నా సరే మన అల్టిమేట్ గా దాన్ని డిజిటల్ ఫామ్ లోకి మార్చుతాం, బైనరీ ఫామ్ లోకి మారుస్తాం. అంటే ఫార్మ్ ఆఫ్ 0s or 1 లోకి మార్చుకుని ఆ వచ్చిన వాటిని మనం మెథడ్ చేస్తాం. అది మెయిన్ బేసిక్ గా డిజిటల్ వోల్ట్మీటర్ లో జరిగేది. ఇక్కడ మనం చూస్తే ఐ మెజర్ దట్ సమ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్ గివెన్ టు దట్ పర్టికులర్ బాక్ alternator. So now what is the function of the alternator? The question is that what is the function of the alternator? The alternator which attenuates the input voltage. So sir, what is the alternator అంటే ఏం చేస్తారు సార్ అటర్నేషన్ అంటే? ఇప్పుడు అటర్నేట్ చేస్తారు అంటే నేను చెప్తాను ఏమంటానంటే యాజ్ పర్ ద ఎలక్ట్రికల్ థియరీ ప్రకారం మనం చెప్తాను ఇట్ ఇస్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ది వోల్టేజెస్ అని చెప్తాను. ఎలా చెప్తున్నారు సార్ అంటే ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ ఉందో ఆ వచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ అనేది డిజిటల్ వోల్ట్మీటర్ రేంజ్ కన్నా ఒకవేళ పొరపాటున ఎక్కువ ఉందనుకోండి డిజిటల్ వోల్ట్మీటర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి కండిషన్ రాకుండా ఒకవేళ డిజిటల్ వోల్ట్మీటర్ మెజర్ చేయలేనంత వోల్టేజ్ కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తున్నాం అనుకోండి దానికి, సో మేబీ మ్యాటర్ డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా డిజిటల్ వోల్ట్మీటర్ రేంజెస్ ఎలా ఉంటాయంటమ్మా 1 volts కానీ 10 volts కానీ ఉంటాయి. డిపెండ్ అపాన్ ది అటాన్యుయేటర్ ద రేంజ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అప్ టు kilovolts only. That is the very important point. Without any attenuator the digital voltmeter can measure the voltage up to 1 volt range or 10 volts range. 1 volts range కానీ 10 volts range వరకు మెజర్ చేస్తారు. బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది attenuator, whenever we are adding the attenuator to the particular digital voltmeter circuit, then the range can be extended from 10 volts to around kilovolts out to 1000 volts వరకు మనం మెజర్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద అటెన్యూటర్. అక్కడ ఏం జరుగుతుంది సార్ అటెన్యూటర్ అంటే, ఈ అటెన్యూటర్ ఏం చేస్తే ఒక రెసిస్టెన్స్ లాగా ఉంటుంది మనకి ఇన్సైడ్, బికాస్ ఆఫ్ ఐ నాట్ డిస్కసింగ్ అబౌట్ హియర్. సో అటెన్యూటర్ ఒక రెసిస్టెన్స్ లాగా ఉంటుందంటే రెసిస్టర్ ఏం చేస్తుంది మనకి, ఒక రెసిస్టర్ కి వోల్టేజ్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ షోయింగ్ సమ్ చూడండి, ఒక లెటెస్ట్ టేక్ దిస్ రెసిస్టెన్స్ ఇన్ ది మై రైట్ హ్యాండ్ సైడ్, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ ఐ టేక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ద వోల్టేజ్ టు ది రెసిస్టెన్స్, ఐఎమ్ గివింగ్ సమ్ వోల్టేజ్ టు ది రెసిస్టెన్స్. సో let us assume that the resistance is variable resistance. అప్పుడు ఏమవుతుంది, ఒక వోల్టేజ్ ఎప్పుడైతే ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ కి ఇస్తున్నామో బై అడ్జస్టింగ్ దిస్ రెసిస్టెన్స్ the voltage which is given to this resistance can be changes. Is it right or not? Because of while input voltage, constant voltage is given to the resistance by based on the resistance contact point, the drop across the resistive nature changes, therefore voltage will be reduces. That's అటర్నేటర్ చేసేది అదే. ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నామో ఒకవేళ హయ్యర్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ అటర్నేటర్ ఏం చేస్తుందంటే దాన్ని లోయర్ వాల్యూస్ లో కనెక్ట్ చేస్తుంది. అంటే విచ్ ఇస్ పెర్మిసిబుల్ టు అవర్ డివిఎం. డివిఎం ఎంతైతే పెర్మిసిబుల్ వాల్యూస్ ఉంటే ఎంతవరకు రేంజ్ ని అలౌ చేసుకోగలదో అంతవరకు ఉన్న రేంజ్ ని మాత్రమే ఈ అటర్నేటర్ అనేది అటర్నేట్ చేస్తుంటది. దట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఫస్ట్ అటర్నేటర్. ఇట్ అటర్నేట్స్ ది వోల్టేజెస్ అండ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ది అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఏదైతే కావాలో దానికి మాత్రం ఇచ్చేలా చూస్తుంది. సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అంటే ఇది వన్ పార్ట్ ఆఫ్ డివిఎం లో ఒక పార్ట్. కాబట్టి డైరెక్ట్ గా డివిఎం కి ఎంత వోల్టేజ్ మెజర్ చేయగలుగుతున్నాం ఆ వోల్టేజ్ మాత్రమే ఇక్కడ చేస్తుంది. అంటే ఇది ఇండైరెక్ట్ హై వోల్టేజ్ వచ్చినప్పుడు సర్క్యూట్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ విచ్ ఇస్ వెరీ సెన్సిటివ్ టు high voltages and high power, therefore it can be damaged. So to avoid that condition, generally we put a attenuator in the most of the electronic circuits, not only in the DVMs, it may be some kind of CROs, in some kind of other power analyzers, signal analyzers and heterodyne analyzers. There are some kind of different analyzers lo gaani signal analyzers lo gaani manam ఖచ్చితంగా ఈ అటర్నేటర్స్ అనేవి ఇన్పుట్ సైడ్ పెడతాము. సో దట్ ఇస్ ఫస్ట్ ఫంక్షన్. And the second function, the second part of the circuit is DVM is the analog to digital converter. The second part of the circuit is the analog to digital converter. We know that in the analog to digital converter, I think in your STLD subject, I think presently is going on digital electronics. Some early skills, STLD, stitching theory and logic design. In that we discuss about so many digital converters, analog to digital converters.
అక్కడ చదివి ఉండొచ్చు, లేదా ఒక మీరు ఇప్పుడు ప్రెసెంట్ సెమ్ లో ఎక్కడైనా వచ్చి ఉండొచ్చు అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఏం చేస్తాయంటే అమ్మా, ఆ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి అనలాగ్ వోల్టేజ్ ని తీసుకుని డిజిటల్ ఫామ్ లోకి మారుస్తాయి. కంటిన్యూ సిగ్నల్స్ కానీ తీసుకుని మనకి ఒక డిజిటల్ ఫామ్ లోకి మారుస్తాయి. బైనరీ డిజిటల్, ఇట్ మే బి 0 or 1 ఫామ్ లోకి మనకి మారుస్తాయి అన్నమాట. సో అంటే ఏదైతే మన ఇన్పుట్ వోల్టేజ్ ఉందో ఆ ఇన్పుట్ వోల్టేజ్ ని మనం డిజిటల్ లో కన్వర్ట్ చేస్తాం. ఎందుకు సార్ కన్వర్ట్ చేస్తున్నారు? బికాస్ ఆఫ్ డిస్ప్లే అనేది డిజిటల్ లో ఉన్నప్పుడు మాత్రమే డిస్ప్లే చేయగలదు. అనలాగ్ లో ఉన్నప్పుడు డిస్ప్లే చేయలేదు కదా. అనలాగ్ ఇన్పుట్ ఇస్తే ఒక డిస్ప్లే పనిచేయదు, 7 సెగ్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో డిస్ప్లేస్ ఉంటాయి. ఇట్ ఇస్ ట్రైన్ గోయింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ట్రైన్ డిస్ప్లే అంతా చేస్తాడు. దానికి ఒక అనలాగ్ ఇన్పుట్ ఇస్తే తీసుకోదు. అది తీసుకుంటుందంటే అక్కడ లోపల ఏముంది? ఆ అనలాగ్ ఇన్పుట్ కి ఇన్పుట్ సైడ్ అటెండెంట్ ఉంటుంది, దానిలో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఉంటుంది, ఆ కన్వర్టర్ నుంచి మళ్ళీ కౌంటర్ ఉంటుంది, కౌంటర్ నుంచి అప్పుడు డిస్ప్లే అవుతుంది. ఇన్సైడ్ అంత జరుగుతుంది అనమాట ఒక డిజిటల్ డిస్ప్లేలో. అంతేగాని డైరెక్ట్ గా మీరు ఇచ్చిన అనలాగ్ ఇన్పుట్ తీసేసుకుని డిస్ప్లే చేయదు ఎప్పుడు కూడా ఎక్విప్మెంట్. అది నేను చెప్పేది. సో ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఏంటంటే మనకి డిజిటల్ రీడౌట్ న్యూమరికల్ ఫామ్ లో కానీ లేదా డిస్ప్లే ఫామ్ లో కావాలంటే ఖచ్చితంగా మనకి డిజిటల్ లో కన్వర్ట్ అవ్వాలి. సో అలా కన్వర్ట్ అయినటువంటి ఈ వాల్యూస్ తీసుకుని ఎంతవరకు కన్వర్ట్ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అది కౌంట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఆ డిజిటల్ లోకి వచ్చిన తర్వాత ఒక 10 సైకిల్స్ అలా డిజిటల్ లో కన్వర్ట్ అవుతుంది అనుకోండి. ఆ 10 సైకిల్స్ అలౌ చేసుకుని ఇది కౌంట్ చేస్తుంది అనమాట. కౌంటర్ డికేట్ కౌంటర్స్ ఉంటాయి జనరల్ గా, 3K డికేట్ కౌంటర్స్ అని. ఇలా ఈ కౌంటర్స్ ఏం చేస్తాయంటే ఇనిషియల్ గా రీసెట్ పొజిషన్ లో 0లో ఉంటాయి. తర్వాత మీరు ఇచ్చిన అనలాగ్ ఇన్పుట్ బట్టి అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటాయి. ఆ కౌంటర్ వాల్యూ అనేది ఏం చేస్తుంది, దాని అవుట్పుట్ తీసుకొని డిజిటల్ రీడౌట్ చేస్తుంది. సో నేను ఎంత కౌంట్ చేశాను, ఇది నా అది కౌంటర్ అనేది ఒక పల్సెస్ లో ఫామ్ చేసుకుంటుంది, పల్సెస్ లో కౌంట్ చేసుకుంటుంది. దాన్ని మళ్ళీ ఇక్కడ డిస్ప్లేకి ఇస్తుంది. రీడౌట్ సిస్టమ్ అంటే ఇక్కడ డిస్ప్లేకి ఇస్తుంది. ఈ డిస్ప్లే ఏం చేస్తుంది అంటే ఏదైతే అనలాగ్ ఇన్పుట్ అనేది మనం మెజర్ చేసిన ఇన్పుట్ అనేది అటెనేటర్ కి ఇచ్చి అటెనేట్ చేసిన తర్వాత అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి వెళ్ళి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అనేది డిజిటల్ లో కన్వర్ట్ చేసిన వచ్చిన వాల్యూని కౌంట్ చేసుకుని ఆ కౌంటర్ లో ఉన్న వాల్యూ బేస్ చేసుకుని ఇది రీడౌట్ సిస్టమ్ అంటే మనకి డిస్ప్లేలో కానీ లేదా ఒక న్యూమరికల్ వాల్యూస్ లో 4, 3 అని అలా మనకి చూపిస్తుంది అనమాట. కౌంట్ 3, కౌంట్ 4 అలా చూపిస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ డయాగ్రామ్ ఆఫ్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ DVM. So but in our syllabus the block diagram DVM not much important, but the first topic is generally success approximation. Is different kind of DVMs are there in the syllabus, but all the things which have mentioned in our first mentioned in the DVMs in our syllabus, DVMs లో ఏదైతే సిలబస్ మెన్షన్ చేశాడో అన్ని కూడా ఆ క్లాసిఫికేషన్ అసలు దీని వల్ల వచ్చిందంటే బేస్డ్ ఆన్ దిస్ ADC కన్వర్టర్స్, బేస్డ్ ఆన్ ది అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ సర్క్యూట్. ఏదైతే మీరు ఆ సర్క్యూట్ లో అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ సర్క్యూట్ యూజ్ చేస్తున్నారో ఆ కన్వర్షన్ సర్క్యూట్ బేస్ చేసుకునే క్లాసిఫై చేసాం. దేర్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ ది అనలాగ్ టు డిజిటల్ సర్క్యూట్ యూజ్డ్ ఇన్ ది DVM. DVM లో మనం యూజ్ చేసినటువంటి టైప్ బేస్ చేసుకునే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకునే మనం మొత్తం DVM ని క్లాసిఫై చేస్తాం. మొత్తం DVMs లో కొన్ని మాత్రమే మనకి సిలబస్ లో ఉన్నవి, మనం అవి డిస్కస్ చేద్దాం. వాడి క్లారిటీగా కూడా మనకి ఇచ్చాడు. సో అండ్ యాక్చువల్లీ ఇన్ ద ప్రీవియస్లీ ఐ థింక్ ఐఎమ్ నాట్ డీలింగ్ విత్ ఇన్స్ట్రుమెంటేషన్. ప్రీవియస్ గా కొంతమంది R16, R13 ఐ థింక్ R13 రెగ్యులేషన్స్ లో కూడా ఇది 4th year లో ఉండేది స్పెసిఫిక్ ఒక యూనిట్. బట్ మనకి ఏం చేశారు, CRO DVM కూడా ఒక యూనిట్ లో మనకు మెర్జ్ చేశాడు. సో దట్ ఈస్ అ డిఫికల్టీ ఇన్ దట్ R19 regulation. So here the DVMs classified according to the analog to digital converters, but in the most of the textbooks they are not mentioned that point, but I am conclude that DVMs అనేవి ఎలా క్లాసిఫై చేశారు, what basis they are DVMs are classified, and anyone ask the question in the outside of environment like our college కానీ బయట కానీ ఎవరైనా అడిగితే that based on the type of the analog to digital converter used in this DVM they are classified into several types. That is, the first one is a ramp type DVM, integrating type DVM, and continuous balance type DVM, and the fourth one is the successive approximation type DVM. These are the types of the DVMs. In fact, these are the type of the analog digital converters. మీరు ఐ థింక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి ఎక్కడ నేర్చుకుంటారు మీరు, మేబీ PDC సబ్జెక్ట్ లో కూడా వస్తుంది, అక్కడ వస్తాయి మీకు టైప్స్ ఆఫ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అని. ఏంటంటే ర్యామ్ టైప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, ఇంటిగ్రేటింగ్ టైప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, కంటిన్యూస్ బ్యాలెన్స్ టైప్ డిజిటల్ కన్వర్టర్, వెయిటెడ్ టు 2R రెసిస్టెన్స్ కన్వర్టర్స్, సక్సెస్ అప్రాక్సిమేట్, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మనకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ను బేస్ చేసుకుని మనకి సిలబస్ ప్రకారం ఆ కన్వర్టర్ ర్యామ్ టైప్ ADC ఇచ్చేస్తే దాన్ని ర్యామ్ టైప్ DVM అంటారు. ఇంటిగ్రేటెడ్ టైప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఇచ్చేస్తే దాన్ని ఇంటిగ్రేటెడ్ టైప్ DVM అంటాం. కంటిన్యూస్ బ్యాలెన్స్ టైప్ ADC ఇచ్చేస్తే కంటిన్యూస్ బ్యాలెన్స్ టైప్ DVM అంటాం.
సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ డివిఎం యూజ్ చేస్తే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూజ్ చేస్తే దాన్ని సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ డివిఎం అంటారు. ఇవి మనకి సిలబస్. సో మనకి ఫస్ట్ there are classification. ఇక్కడ all of you read this point. The DVMs display the measurement of DC or AC voltages at a discrete intervals. That is called digital. That is called discrete intervals instead of pointer deflection on a continuous scale in the analog. చెప్పాను కదమ్మా, పాయింటర్ అంటే పాయింటర్ జస్ట్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది కంటిన్యూస్ స్కేల్. సో ఇట్ మే బి 0 to 3 degrees రేంజ్ లో. బట్ మన డివిఎంస్ ఏం చేస్తుంది, మనకు అవి ఏదైతే ఉందో అవి న్యూమరికల్స్ డిస్క్రిట్ న్యూమరికల్స్ లో కన్వర్ట్ చేసుకుని మనకి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు దాకా చెప్తుంది మీకు అనలాగ్ సిగ్నల్ అంటే తెలుసు, డిజిటల్ సిగ్నల్, డిస్క్రిట్ సిగ్నల్ ఇవన్నీ కూడా తెలిసినవి కాబట్టి సిగ్నల్ సిస్టమ్స్. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ది దట్ పర్టికులర్ సిగ్నల్స్ హియర్. సో హియర్ దిస్ ఇస్ అబౌట్ ద క్లాసిఫికేషన్. తర్వాత మనం డిజిటల్ మల్టీమీటర్స్, డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్స్, డిజిటల్ టాకోమీటర్స్, తర్వాత CR1 నేర్చుకుంటాం. ఫస్ట్ డివిఎంస్ గురించి మన సిలబస్ ప్రకారం ఐ థింక్ ఇన్ ద సక్సెస్ అప్రాక్సిమేషన్ డివిఎం ఇస్ దేర్ and RAM type DVM is our syllabus. I think integrating type, but in our syllabus they mentioned dual slope integrating type, that both are same here, and continuous balance type. ఇవన్నీ కూడా మనకి సిలబస్ లో ఉన్నది. RAM type, integrating type, continuous balance type, and success approximate type. Today I will start the RAM type. తర్వాత success approximate, because of క్లియర్ గా ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం మనకి ఫస్ట్ RAM type DVM తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. ఒకదానికి ఒక రిలేషన్ ఉంది కాబట్టి నేను సిలబస్ ప్రకారం చెప్తాను, బట్ సిలబస్ ఉన్న ఆర్డర్ లో చెప్పను. ఎందుకంటే ఆర్డర్ లో చెప్పినప్పుడు దీనికి ఉన్న ట్రాఫిక్ దీనికి ఉండదు, దీనికి ఉన్న ట్రాఫిక్ దానికి. సో నేను ఎందుకోసం ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం, ఎందుకంటే నేను మన కన్వీనియంట్ గా జస్ట్ ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ కి అర్థం చేసుకోవడం కోసం ఫస్ట్ నేను ఐ విల్ స్టార్ట్ దిస్ RAM type DVM. తర్వాత వి గో ఫర్ ది అదర్ టైప్స్, మేబీ డ్యూయల్ స్లోప్ అండ్ మేబీ సక్సెస్ అప్రాక్సిమేషన్ టైప్. సో ఈ RAM type మనకి ఈజీగా ఫస్ట్ అర్థం అవుతుంది కాన్సెప్ట్. ఫస్ట్ లోపలికి వెళ్తే తర్వాత ఏ DVM మనం నేర్చుకోవచ్చు. సో హియర్ so in the RAM type DVM, the RAM type digital voltmeters, the input is whatever the input voltage that is converted into digital equivalent by counting the time taken for the ramp valve to decrease from the magnitude of input voltage to 0 volts. Just అంత ఆలోచించకండి, అక్కడ జరిగేది ఏమీ లేదు. జస్ట్ ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ వోల్టేజ్ ని డిజిటల్ లో కన్వర్ట్ చేస్తాం. తర్వాత డిజిటల్ రీడౌట్ కౌంటర్ ఏం చేస్తుంది, కౌంట్ చేస్తుంది బ్లాక్ డయాగ్రామ్. కౌంట్ చేసిన తర్వాత డిజిటల్ రీడౌట్ చేస్తుంది. ఇట్ కెన్ బి డిస్ప్లే. ఎప్పుడు డిస్ప్లే చేస్తుంది అంటున్నాడు, బేస్డ్ ఆన్ ది టైం టేకెన్ ఫ్రమ్ ది ర్యాంప్ వేవ్ టు ఫ్రమ్ డిక్రీజ్ ఫ్రమ్ హయ్యర్ వాల్యూ టు అగైన్ 0 వోల్ట్. అది మీకు చెప్తాను ఏంటనేది. అది ఈ పాయింట్ ఉంది కదమ్మా, ఐఎమ్ హైలైటింగ్ దిస్ పోర్షన్. దిస్ ఈస్ ద షోన్ ఇన్ ద విత్ హెల్ప్ ఆఫ్ ద వేవ్ ఫార్మ్స్ దగ్గర చూపిస్తాను ఇప్పుడే. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ RAM type DVM. This is the main diagram of sorry for that, I will show again. So this is the diagram of block diagram of RAM type DVM. So just for confirmation, ఎవరు మాట్లాడకండి, జస్ట్ ఒక పర్సన్ అడుగుతాను. జస్ట్ ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ అని ఒక పర్సన్ అడుగుతాను. మేబీ ప్రసాద్ చెప్పమ్మా సార్ విజిబుల్ అవుతున్నా, జస్ట్ మళ్ళీ అన్నీ కట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ RAM type DVM, digital voltmeters. Here this digital DVM consisting of two detectors, that is the two comparators. One is the comparator 1 and one is the zero crossing detector. One is the comparator 1 and one is the zero crossing detector is there. So రెండు కంపరేటర్స్ ఉంటాయి. One comparator 1 and comparator 2. C1 is the represents comparator 1, C2 represents the comparator 2. This is called zero crossing detector. This is the general comparator here. And the block diagram, we already know that block diagram నేను చూసాం. ఫస్ట్ it followed by some input voltage and followed by analog to digital converter and followed by counter and followed by digital system. Same ఇక్కడ కూడా input ఇస్తాం, alternator circuit and followed by the counter and display. ఇదంతా కూడా ఏంటి మధ్యలోది, దిస్ ఇస్ కాల్డ్ RAM type DVM. అంటే ఏంటి, RAM type అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఈ మధ్యలోది ఇన్పుట్ టు అటెన్యూయేటర్. తర్వాత ఏముంది బ్లాక్ డయాగ్రామ్ లో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఇదంతా కూడా మధ్యలో ఉన్నది అంతా కూడా ఏంటంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. తర్వాత ఏముంది కౌంట్ టు డిస్ప్లే. ఇది క్లియర్. సో ఆ మధ్యలో ఉన్న పోర్షన్ మాత్రం ప్రతి దానికి మారుతుంది, అది ఒక చూసుకోవాలి మనం. సో హియర్ before going to discuss about the actual principle of operation of the DVM,
జస్ట్ లెట్ us ఇంట్రడ్యూస్ ది డిఫరెంట్ బ్లాక్స్ ఇన్ దిస్ సిస్టమ్. అసలు ఒక బ్లాక్ కొంచెం తెలుసుకుని తర్వాత గో ఫర్ ది ఆపరేషన్. సో హియర్ దిస్ ఇస్ ద అటెన్యూటర్. వాట్ ద ఫంక్షన్ ఆఫ్ ద అటెన్యూటర్? ఇట్ అటెన్యూట్స్ ది వోల్టేజ్ అండ్ ట్రంకేటింగ్ ది వోల్టేజ్. జస్ట్ ఏదైనా ఉంటే హై వోల్టేజ్ ని తీసేసి మనకి జస్ట్ ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ వచ్చేలాగా మనకి విచ్ ఈస్ పెర్మిసిబుల్ వాల్యూ, ఏదైతే మనకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ తీసుకోగలదో, ఎంత రేంజ్ వరకు తీసుకోగలదో ఆ వాల్యూని మాత్రమే దిగేస్తుంది. ఇది మెయిన్ అటెన్యూటర్ ఫంక్షన్. ఇక్కడ అనలాగ్ టు ఇన్పుట్ విన్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే వోల్టేజ్ ని మనం మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ వోల్టేజ్ ని మనం ఇక్కడ ఇస్తాం. ఓకే, ఏదైతే మనం వోల్టేజ్ ని మెజర్ చేయాలనుకుంటున్నామో ఈ డిజిటల్ వోల్టమీటర్ ఇచ్చేసి ఇస్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్, ఇస్ ఎ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అనలాగ్ ఇన్పుట్ దట్ ఈస్ గివెన్ టు ది అటెన్యూటర్ సర్క్యూట్. ఇది ఫస్ట్ అటెన్యూటర్ చేసే పని. ఇక్కడ ర్యాంప్ టైప్ డివిఎం ఎందుకు అన్నాడంటే ఈ ర్యాంప్ టైప్ డివిఎం లో మనకి ఏంటంటే ర్యాంప్ టైప్ జనరేటర్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ర్యాంప్ టైప్ జనరేటర్. ఇట్ జనరేట్ ర్యాంప్ టైప్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్. వీఆర్ నో దట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ సిగ్నల్స్ లైక్ వేవ్ ఫార్మ్స్ కానీ చూస్తున్నప్పుడు మీరు సైనసాయిడల్ సిగ్నల్స్ ఉంటుంది, స్టెప్ ఇన్పుట్ ఉంటుంది, యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఉంటుంది, ఇంపల్స్ ఇన్పుట్ ఉంటుంది, like short tooth waveforms, different kind of waveforms is there, out of which the ramp type generator also generates some certain kind of ramp waveforms. And ఇలాగ waveforms ఒక ramp waveforms ని generate చేస్తాయి. That is the main function of this ramp generator. Here what is the purpose of gate? Just gate అంటే ఏంటి? జనరల్ గా మనం గేట్ మాట్లాడుకుంటాం. గేట్ అంటే ఇంట్లో గేట్ ఉంటుంది, మన అవుట్ సైడ్ ఇంటి దగ్గర గేట్ ఉంటాయి. ఓకే, రైల్వే ట్రాక్స్ దగ్గర గేట్స్ ఉంటాయి. ఏం చేస్తాయి గేట్స్? ఏం చేస్తాయి? ఇట్ అలౌ చేస్తాయి లేదా క్లోజ్ అవుతాయి. గేట్ ఓపెన్ చేస్తే అందరూ లోపలికి వెళ్తాం, గేట్ క్లోజ్ చేస్తే అందరూ బయట ఉంటాం. ఇజ్ ఇట్ క్లియర్? ఆల్ ఆఫ్ యూ? గేట్ ఓపెన్ చేస్తే అందరూ బయటకు వెళ్తాం, లోపలికి వెళ్తాం, ఎంటర్ అవుతాం. గేట్ క్లోజ్ చేస్తే ఎవరు అటు నుంచి ఇటుకి వెళ్దాం. బట్ దిస్ ఇస్ కాల్డ్ గేట్ ఈజ్ అవర్ డిజిటల్ గేట్. జనరల్ ఇట్ ఈస్ ఏ డిజిటల్ గేట్స్ ఉంటాయి జనరల్ గా ఇక్కడ. బట్ ఇక్కడ మనం స్విచ్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ ర్యాంప్ టైప్ లో మనం స్విచ్ కింద తీసుకున్నాం. స్విచ్ ఓపెన్ చేస్తే అలౌ చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, స్విచ్ క్లోజ్ చేస్తే అలౌ చేసుకోదు అనుకోండి. ఇక్కడ పర్టికులర్ గా ఈ ఆస్కిలేటర్ ఏం చేస్తుందంటే జనరల్ గా ఇక్కడ ఆస్కిలేటర్స్, క్రిస్టల్ ఆస్కిలేటర్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ ఆస్కిలేటర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ ఆస్కిలేటర్ ఏం చేస్తుంది? కంటిన్యూస్ గా పల్సెస్ ని జనరేట్ చేస్తూ ఉంటాయి. కంటిన్యూస్ గా పల్సెస్ ని జనరేట్ చేస్తుంటాయి. సార్ ఎందుకు సార్ చేస్తామంటే ఈ కౌంటర్ ఎప్పుడు కూడా డైరెక్ట్ వాల్యూస్ తీసుకుని కౌంట్ చేయలేదు, పల్సెస్ ఫామ్ లో తీసుకుని కౌంట్ చేసుకుంటుంది. ఎన్ని పల్సెస్ వచ్చాయి, ఆ పల్స్ నెంబర్ 10 పల్సెస్ వచ్చాయి అనుకోండి, 10 సైకిల్స్ ఆఫ్ పల్సెస్ వచ్చాయి, 10 పల్సెస్ వచ్చాయి అంటే 10 కౌంట్ అని తీసుకుంటుంది కౌంటర్ ఇక్కడ. సో ఇక్కడ ఈ ఆస్కిలేటర్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ పల్సెస్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు గేట్ అనేది ఓపెన్ చేశారో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, క్లోజ్ అయినంత మీద వెళ్ళిపోతాయి. మీకు అర్థమవుతుంది? ఓపెన్ చేస్తే అంటే మీరు అనుకోవచ్చు ఓపెన్ చేస్తే, దీని ఓపెన్ అయింది ఎందుకన్నానంటే స్విచ్ ఓపెన్ అయితే జనరల్ మరి ఓపెన్ అయిపోతే ఏం వెళ్ళగస్తారండి. ఈ స్విచ్ అంటే ఇక్కడ ఏంటంటే ఓపెన్ చేస్తే మాత్రమే ఈ ఆస్కిలేటర్ అయిన పల్సెస్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడికి అలౌ చేసుకుంటాయి. క్లోజ్ చేస్తున్నప్పుడు అసలు ఈ పల్సెస్ అనేవి కౌంటర్కి వెళ్ళాలి. మరి ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అవి C1, C2 డిసైడ్ చేస్తాయి. మరి ఈ C1, C2 ఎప్పుడు ఆన్ అవుతాయి, ఎప్పుడు హై అవుట్పుట్ వస్తుంది? ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ గేట్ ఓపెన్ అవ్వతేనే పల్సెస్ తీసుకుని పల్సెస్ నెంబర్ బేస్ చేసుకుని కౌంట్ చేస్తాను. అంటే నువ్వు ఏదైతే అనలాగ్ ఇన్పుట్ ఇస్తున్నావో ఆ ఎంటైర్ అనలాగ్ ఇన్పుట్ నాకు తీసేసుకుని డైరెక్ట్ గా డిస్ప్లే చేస్తలేదు. వచ్చిన వాల్యూని గేట్ దగ్గర తీసుకుని గేట్ నుంచి ఈ పల్సెస్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుని ఆ పల్సెస్ ని కౌంటర్ చేసి ఆ కౌంటర్ ఏం చేస్తుంటే వాల్యూని తీసుకుని పల్సెస్ లో వచ్చిన కౌంటర్స్ తీసుకుని డిస్ప్లే చేస్తుంది. ఇది చూపిస్తాను వాట్ ఈస్ డయాగ్రామ్ క్లియర్లీ. ఇది మెయిన్ డయాగ్రామ్, దీనికి అవుట్పుట్ డయాగ్రామ్ కూడా ఉంటుంది, అది చెప్తా. ఇది అయితే నేననే క్వశ్చన్ ఏంటంటే ఈ గేట్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఎప్పుడు క్లోజ్ అవ్వాలి, ఆ రెండు కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ కంపరేటర్ 1, కంపరేటర్ 2 డిసైడ్ చేస్తాయి. మరి ఈ కంపరేటర్ 1, కంపరేటర్ 2 అనేది ఇప్పుడు అది హై ఎప్పుడు వస్తుంది, కంపరేటర్ 1 హై ఎప్పుడు అవుతుంది, కంపరేటర్ 2 హై ఎప్పుడు అవుతుంది అనేది బేస్డ్ ఆన్ ది వేవ్ ఫార్మ్స్. అంటే ఇక్కడ మీరు కంపరేటర్ లో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇట్ కంపేర్ ది 2 వేవ్ ఫార్మ్స్, నెగిటివ్ అండ్ పాజిటివ్. నెగిటివ్ ఈస్ గివెన్ టు ది అవర్ అనలాగ్ ఇన్పుట్ because of comparator is one kind of op amp. The negative is given to the analog input and positive given to the ramp generator output. అంటే ఈ కంపరేటర్ 2 వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది, 2 ఇన్పుట్స్ ని కంపేర్ చేస్తుంది. ఒకటి నువ్వు మెజర్ చేయాల్సిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని దానికి అటెన్యూటర్ నుంచి డైరెక్ట్ గా ఇస్తున్నాం, అది కంపేర్ చేసుకుంటుంది. ఆ వాల్యూని ర్యాంప్ జనరేటర్ అవుట్పుట్ ఏదైతే ఉందో ర్యాంప్ జనరేటర్ అవుట్పుట్ అనేది ఏదైతే వస్తుందో ఆ ర్యాంప్ జనరేటర్ అవుట్పుట్ ని కూడా ఇది కంపేర్ చేసుకుంటుంది. ఈ రెండు కంపేర్ చేసుకుని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో అది తీసుకుని అవి అవుతుంది అనుకున్నాం. అది ఎక్కడ కోయిన్సైడ్ అయితే చూపిస్తాను అవి. సిమిలర్లీ సెకండ్ టైప్ ఆఫ్ డిటెక్టర్ కంపరేటర్ ఏం చేస్తుందంటే జీరో క్రాసింగ్ డిటెక్టర్ అంటాం, ZCD అంటాం. ఈ కంపరేటర్ ఏం చేస్తుందంటే సేమ్ ర్యాంప్ అవుట్పుట్ దీనికి కూడా వెళ్తుంది, బట్ ఇట్ ఈస్ కంపేరబుల్ విత్ ది గ్రౌండ్ 0.
ఒక జీరో వాల్యూ పొటెన్షియల్ తో ఈ ర్యాంప్ అవుట్పుట్ అనేది కంపేర్ అవుతుంది. ఈ రెండు అంటే ఇది హైయర్ లో ఉంటుంది, ఇది జీరోలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ రెండు మ్యాచ్ అవుతాయో అప్పుడు ఇది ఒక ఇది యాక్టివేట్ అవుతుంది, అప్పుడు కౌంటింగ్ ఆపేస్తుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే గేట్ ఓపెన్ అయ్యే కౌంటింగ్ పల్సర్ స్టార్ట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు కౌంటింగ్ ఆపేస్తుంది. అంటే ఏమవుతుంది, కౌంటింగ్ అలౌ చేసుకుని ఆపేస్తుంది. కౌంటింగ్ అలౌ చేసుకుంటుంది, ఎప్పుడు వరకు అలౌ చేసుకుంటుంది, ఇది హై అయినప్పుడు అలౌ చేసుకుంటుంది. అంటే అనలాగ్ ఇన్పుట్ ఇండైరెక్ట్ గా మెజర్ చేస్తుంది. మరి ఇదేంటి సార్ శాంపుల్ రేట్ వైబ్రేటర్ అంటే ఇది ద పర్పస్ ఆఫ్ ది మల్టీ వైబ్రేటర్ ఇది ఏం చేస్తుందంటే ర్యాంప్ జనరేటర్ అనేది ర్యాంప్ వేవ్ ని జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఇనిషియేషన్ గా ఒక ఇనిషియల్ ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఇనిషియల్ ఎనర్జీ ఇవ్వడం కోసం ఈ మల్టీ వైబ్రేటర్స్ అని యూజ్ అవుతాయి. టు గివ్ ది సమ్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ టు ఇనిషియేట్ ది ర్యాంప్ జనరేటర్ ఆర్ అదర్వైజ్ ర్యాంప్ వేవ్ ఫార్మ్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్పుట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ శాంపుల్ వైబ్రేటర్ ఈ కౌంటర్ కి రీసెట్ ఇస్తుంది, రీసెట్ సిగ్నల్ ఇస్తుంది. మరి ఎందుకు సార్ రీసెట్ ఎందుకు చేస్తున్నాం సార్ అంటే ఇనిషియల్ గా ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ సమ్ వాల్యూ చూపించేసింది అనుకోండి, ఆ టైంలో నువ్వు మెజర్ చేసావు అనుకోండి, ఆ కౌంటర్ ఒక 4 దగ్గర ఉంది వాల్యూ, నువ్వు ఎలాగ ఇన్పుట్ ఒక 5 వోల్ట్స్ ఇచ్చావు అనుకో, 5 + 4 9 అయిపోయి ఏదో వాల్యూ చూపించేస్తుంది, అంటే ఎర్రర్స్ వచ్చేస్తాయి. మరి అది ప్రాబ్లం కదా. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే శాంపుల్ మల్టీ వైబ్రేటర్ ఏం చేస్తుందంటే ఒక రీసెట్ బటన్, ఒక రీసెట్ సిగ్నల్ ని కౌంటర్ కి ఇస్తుంది. కౌంటర్ ఏం చేస్తుందంటే నువ్వు రెడీగా మెజర్ చేయాలనుకున్నప్పుడు రీసెట్ సిగ్నల్ ఇవ్వగానే కౌంటర్ జీరోకి వచ్చేస్తుంది. జీరో రాగానే నార్మల్ పొజిషన్ లో ఉంటుంది. నువ్వు ఇచ్చిన వాల్యూ బేస్ చేసుకుని మళ్ళీ కౌంటర్ వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే ఇనిషియల్ గా రీసెట్ చేయడానికి అంటే జీరో పొజిషన్ తీసుకురావడం కోసం జనరల్ గా ఈ శాంపుల్ రేట్ మల్టీ వైబ్రేటర్స్ అనేది యూజ్ చేస్తారు. దిస్ ఇస్ ద డిఫరెంట్ బ్లాక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ర్యాంప్ టైప్ డిజిటల్. దిస్ ఇస్ ద డిజిటల్ డిస్ప్లే. నౌ కమింగ్ టు ది మెయిన్ ఆపరేషన్ ఆఫ్ ది ర్యాంప్ టైప్ డివిఎం. సో ర్యాంప్ టైప్ డివిఎం అంటే ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే ఐఎమ్ అజ్యూమ్ దట్ the ramp which is generating from the ramp generator is linear fashion. I am using that very clearly. There is a ramp generator which is getting from the ramp generator is very only linear waveform. Non-linear waveform వస్తే డిస్టార్షన్ వచ్చేస్తుంది కాబట్టి అది వాల్యూ అని తీసేసుకుని ఇది డిటెక్ట్ చేస్తుంది కాబట్టి లీనియర్ అనుకుని అసంప్షన్ చేసుకుంటాం. బట్ లీనియర్ ర్యాంప్ జనరేటర్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ ఇష్యూ, బిగ్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. చాలా మనకి అది ర్యాంప్ జనరేటర్ నుంచి లీనియర్ వేవ్ ఫార్మ్ జనరేట్ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్. సో దట్స్ వై ఇట్ ఇస్ ఫెయిల్యూర్ ఇన్ సమ్ కేసెస్. వైల్ ర్యాంప్ జనరేటర్ అనేది ఆ ర్యాంప్ లీనియర్ గా జనరేట్ చేయకపోవడం వల్ల ఇది కేసెస్ లో ఫెయిల్ అవడం వల్ల కొన్ని అదర్ సక్సెస్ అప్రాక్సిమేషన్ టైప్ అన్ని కూడా నేర్చుకుంటాం. అది ఎవ్రీవే ఐ విల్ చెప్తాను మీకు. సో జస్ట్ హియర్ ఇక్కడ చూడండి. సో హియర్ దిస్ ఇస్ ద వేవ్ ఫార్మ్ అనాలిసిస్ ఫ్రమ్ దిస్ ర్యాంప్ టైప్ డివిఎం. In this ramp type DVM, this is a ramp generator. What is the output of ramp generator? It generated ramp waveform. I am imagining that this is the ramp signal. Red signal on the column ikkada nenu arrow mark slow ga represent chestanu. This is the ramp signal which is generated from our ramp generator. For example, oka ramp generator nunchi oka signal generate ayindi, idi red. బట్ మన అల్టిమేట్ ఏంటి, ప్రతిదానికి మన ఇన్పుట్ వోల్టేజ్ ఏది ఇస్తున్నామో అది మెజర్ చేయాలి, అది మన ఇన్స్ట్రుమెంట్ చేయాల్సిన పరిస్థితి. సో ఈ అనలాగ్ ఇన్పుట్ విఎన్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్పుట్ సిగ్నల్. దిస్ ఇస్ డాటెడ్ లైన్. చూడండి డాటెడ్ లైన్, సాలిడ్ లైన్స్ ఉన్నాయి కదా హారిజాంటల్ గా, ఇది ఇన్పుట్ సిగ్నల్. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద జీరో పొటెన్షియల్ అంటే వోల్టేజ్ జీరో. ద టైమ్ యాక్సిస్ ఇండికేట్స్ హియర్ జనరల్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ జీరో యాక్సిస్, దట్ ఇస్ ద గ్రౌండ్ పొటెన్షియల్ అని చెప్తాం. ఈ థిక్ లైన్ ఏదంటే ఇది గ్రౌండ్, ఇది జీరో క్రాసింగ్ డిటెక్షన్ వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ కంపరేటర్ అనేది హై అయినప్పుడు మాత్రమే గేట్ ఓపెన్ అయ్యి ఈ పల్సెస్ ని అలౌ చేసుకుని ఓకే ఇది కౌంట్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ద క్లాక్ పల్సెస్ విచ్ ఈ జనరేటెడ్ at the output of this oscillator is this pulses. ఈ పల్సెస్ వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ n పల్సెస్ టు ది n పల్సెస్ అలా జనరేట్ చేస్తున్నాం. ఒక పల్సెస్ అనేవి జనరేట్ చేస్తాం, క్లిక్ పల్సెస్ కన్వర్ట్. ఓకేనా, ఈ పల్సెస్ అనేవి ఇస్తున్నాం. ఈ పల్సెస్ మరి ఇవ్వడం జరుగుతుంది, గేట్ ఓపెన్ అయితే అలౌ చేసుకుంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాయి పల్సెస్, గేట్ క్లోజ్ అయితే ఆగిపోతుంది. మరి గేట్ ఎప్పుడు అవుతుంది ఓపెన్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెన్ ఎవర్ ద ర్యాంప్ సిగ్నల్ రెడ్ అండ్ ద ఇన్పుట్ సిగ్నల్ దిస్ పాయింట్, ఈ పాయింట్ పర్టికులర్ ఎక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ దగ్గర వెన్ ఎవర్ ద ర్యాంప్ సిగ్నల్ అవుట్పుట్, ర్యాంప్ సిగ్నల్ నుంచి వచ్చే సిగ్నల్ వేవ్ ఫామ్ అండ్ ఇన్పుట్ సిగ్నల్ రెండు కూడా ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో ఆ పాయింట్ దగ్గర కంపరేటర్ అనేది యాక్టివేట్ అయ్యి కంపరేటర్ హై వాల్యూ చూపించి ఇట్ స్టార్ట్స్ ది కౌంట్ అని చెప్తుంది. అంటే గేట్ ని ఆన్ చేస్తుంది. కౌంట్ అని సపోజ్ జనరల్ చెప్పాలంటే ఇక్కడ హై అవుట్పుట్ వచ్చి
మనకి గేట్ ఓపెన్ అవుతుంది, దెన్ ఇట్ స్టార్ట్ ది కౌంటింగ్ అండ్ మై దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ కౌంట్. స్టార్ట్ ఆఫ్ కౌంట్ అంటే కంపరేటర్ హై అవుట్పుట్ అయ్యి గేట్ ఓపెన్ అయ్యి ఆసిలేటర్ పల్సెస్ నెంబర్ ఆఫ్ పల్సెస్ అలౌ చేసుకుని ఇది అలౌ చేస్తుందంటే కౌంటర్ ని కౌంట్ చేస్తుంది అన్నమాట. మరి అంటిల్ ఇట్ స్టాప్స్, వెన్ ఇట్ స్టాప్ ఇఫ్ ద ర్యాంప్ వేవ్ ఫార్మ్ ఇఫ్ ఫర్దర్ డిక్రీజింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ నుంచి ఇలాగా డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతూ ఈ పాయింట్ రీచ్ అయింది. ఈ యారో మార్క్ చూసారు కదా, 0% రీచ్ అయినప్పుడు ఈ ర్యాంప్ సిగ్నల్ అనేది అంటే సేమ్ ర్యాంప్ సిగ్నల్ అనేది ఎక్కడ వెళ్తుంది, స్లోగా డిక్రీజ్ అవుతుంది కదా, ఆ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఈ ర్యాంప్ సిగ్నల్ అనేది ఈ జీరో పొటెన్షియల్ ని కంపేర్ చేస్తారు. అంటే ఈ టిక్ లైన్ ఆఫ్ హారిజాంటల్ లైన్ ఇది ఏదైతే ఉందో దీన్ని ఈ రెడ్ మార్క్ తో ఉన్న ఈ రెండు కోయిన్సైడ్ అవుతున్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనకి ర్యాంప్ జనరేటర్ అవుట్పుట్ యాజ్ వెల్ యాజ్ ది జీరో పొటెన్షియల్ కోయిన్సైడ్ అవుతున్నాయో ఆ పర్టికులర్ కేసులో మనకి ఏం చేస్తుందంటే ఈ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా. ఫస్ట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, మీరు ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ర్యాంప్ జనరేటర్ ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నప్పుడు ఫస్ట్ యాక్టివేట్ అవుతుంది. కంపరేటర్ హై అయ్యి గేట్ ఓపెన్ అయ్యి కౌంటింగ్ చేస్తుంది. తర్వాత ఎప్పుడు ఆఫ్ అయిపోతుంది, ఇది జీరోకి రీచ్ అవగానే ఈ రెండు మ్యాచ్ అవగానే ఇది యాక్టివేట్ అయ్యి ఇది గేట్ క్లోజ్ చేసి ఈ పల్సెస్ ని వెళ్లకుండా ఆపేస్తుంది. గేట్ క్లోజ్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, కౌంటర్ ఆపేస్తుంది. అంటే కౌంటర్ ఏం చేసుకుంటుంది, మనకి స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అంటే కౌంటర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి అలౌ చేసుకుంటుంది. ఈ టైం పీరియడ్ లో ఎన్నైతే పల్సెస్ వచ్చాయో ఆ పల్సెస్ ని కౌంటర్ చూపిస్తుంది. అదే మనకున్న అన్నోన్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ డిజిటల్ ఫార్మ్ లోకి మారుస్తుంది. ఆ డిజిటల్ ఫార్మ్ లో మార్చడం అనేది మనకి ఎక్కడ ఉండదు. సో దట్ ఈస్ ద వే. ఓకే, వాట్ ఆర్ ద వాల్యూ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ pulses, it is countable by counter, then it can be read out by our digital readout system. It is in the form of numericals or it may be in the form of display. This is about ramp type DBM, but the assumption this is the linear one, that is only possible. Non-linear is not possible. So I have some small derivation on that this topic. I will share this PPT anywhere. Don't worry about ఇక్కడ నేను చెప్పిన డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మీకు. So don't worry about this point. So these are the equations involved in this ramp type DBM. Where T1 is the start of count. Man count start చేస్తాం కదా, దాని టైం పీరియడ్ T1 అనుకున్నాం. T2 is the end of count. అంటే జీరో క్రాసింగ్ డిటెక్టర్ యాక్టివేట్ అయినప్పుడు కౌంటింగ్ ఆపేస్తుంది. అది టైం పీరియడ్ ఎండ్ ఆఫ్ ది కౌంట్. అండ్ Vin is the input voltage. I want to measure అనలాగ్ వోల్టేజ్ మెజర్ చేద్దాం అనుకుంటే Vin అది. M is the ర్యాంప్ ఉంది కదా, ర్యాంప్ జనరేటర్ రెడ్ ఉంది కదా సిగ్నల్ ఇక్కడ, ఈ ర్యాంప్ ఈ రెడ్ దాని యొక్క స్లోప్ M అనుకుంటున్నాం. దీని స్లోప్ మనకి M అనుకుంటున్నాం. వేరే N is the number of clock pulses to the counter. అసలు ఆసిలేటర్ నుంచి నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ జనరేట్ అవుతున్నాయి కదా, ఆ జనరేట్ అయిన పల్సెస్ కౌంటర్కి వెళ్తున్నాయి. ఆ కౌంటర్కి వెళ్ళేటప్పుడు కౌంటర్ మెజర్ చేస్తుంది వాల్యూస్, ఇన్ని పల్సెస్ వచ్చాయి, ఆ వాల్యూ N అంటాం. ఇది టోటల్ క్లాక్ పీరియడ్. అంటే కౌంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఫస్ట్ C1 అంటే క్రాసింగ్ కంపరేటర్ 1 యాక్టివేట్ అయ్యి తర్వాత కంపరేటర్ 2 యాక్టివేట్ అయినందు ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో T1 ప్లస్ T టోటల్ టైం పీరియడ్ ఇది క్లాక్ పీరియడ్ అవుతుంది. ఇది క్లియర్. జనరల్ ఇది క్లాక్ పీరియడ్ ఏంటంటే ఇండైరెక్ట్ గా మనకి ఆసిలేటర్ యొక్క నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ అలౌ చేసుకుంటే ఆ టైం పీరియడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ర్యాంప్ ఈజ్ పాజిటివ్ స్లోప్ తీసుకున్నప్పుడు నెగిటివ్ స్లోప్ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అది కూడా తీసుకోవచ్చు స్లోప్. ఇది T1, తర్వాత T2 దగ్గర కౌంటింగ్ ఆపేస్తుంది. సో ఈ T1 లో మాత్రమే పల్సెస్ ని అలౌ చేసుకుంటుంది. T3 టైంలో ఏమవుతుంది, నో కౌంటింగ్. సో మనకి ఏమవుతుంది, కౌంటింగ్ స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు జీరో క్రాసింగ్ డిటెక్టర్ యాక్టివేట్ అయినప్పుడు. ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, వెన్ ఎవర్ కంపరేటర్ 1 యాక్టివేట్. సో ఇలాగ మనకి మొత్తం వచ్చిన అనలాగ్ వోల్టేజ్ ఏమవుతుంది, పల్సెస్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఆ పల్సెస్ నుంచి మనం ఈజీగా కౌంట్ చేసుకుని దాన్ని డిజిటల్ ఫామ్ లో మార్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ర్యాంప్ టైప్ DBM. ద డ్రాబ్యాక్ ఈజ్ ర్యాంప్ టైప్ DBM లో మనకి లీనియర్ గా లేకపోతే ర్యాంప్ టైప్ అనేది మనకి యాక్యురసీ అనేది ప్రిసిషన్ అనేది డెఫినెట్ గా మనం లూజ్ అవుతాం. సో దిస్ ఈజ్ అబౌట్ ర్యాంప్ టైప్ DBM.